పులిరా పులిరా మన్యం పులిరా నీ అందగా నిలిచే మన్యం పులిరా ఆపదలంతే ఆగడురా విడు చెడునే చీల్చే మన్యం పులిరా పులిరా మన్యం పులిరా నీ అందగా నిలిచే మన్యం పులిరా ఆపదలంతే ఆగడురా విడు చెడునే చీల్చే మన్యం పులిరా మొత్తం ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇదే మన అక్కడే కదా సిల్వర్ జరిగింది. శ్రీనివాస్ గారి సిల్వర్ ఫంక్షన్ అక్కడ నాది కోరలో ఇప్పుడు 2020 డిసెంబర్ 6వ తారీఖు. సో అది ఫస్ట్ అంతగా మనకు వచ్చింది. ఆ తర్వాత దీంట్లో 2 ఫంక్షన్ చేసాం. ఎటు ఇది వెన్యూ అంటారు, రెండోది ఇది వేడుక. అంతేనా? టైం అంటారు. కాదు వేడుక దాని పేరు వేడుక. సో ఈ ఫంక్షన్ హాల్ ఓకే, ఈ ఫంక్షన్ హాల్ వేడుక అనమాట. దాంట్లో 2వ ఫంక్షన్ చేస్తాము. ఆల్మోస్ట్ రెండు ఫంక్షన్లు పెట్టాము దీంట్లో. అవునా? ఒకటి వచ్చేసరికి స్వామిదాస్ గారిది పెరల్లో. అప్పుడు మీరేం తీసుకున్నారు? ర్యాంక్ 1 తీసుకున్నాను. నేను ర్యాంక్ 2 తీసుకున్నాను. సో దీంట్లో సో ఆ తర్వాత మళ్ళీ స్వామిదాస్ గారిది టోపాజ్ కూడా వేసాయి కదా. ఆయన టోపాజ్ నీది అప్పుడు గోల్డా? పర్లేదు. ఏం తీసుకున్నావు? దీంట్లో తీసుకున్నావా? 2020. రైట్. సో అంటే చూడండి, ఇక్కడ మొత్తం 3 ఫంక్షన్లు జరిగింది. అక్కడ ఒక ఫంక్షన్, ఇక్కడ 2. శ్రీనివాస్ గారు దాంట్లోనేమో సిల్వర్ తీసుకున్నాడు. అప్పుడు ర్యాంకులు లేవు, సిల్వర్ అయ్యాడు. నేనేం కోరలు అయ్యాను. ఇక్కడ వచ్చినాక శ్రీనివాస్ గారు పెరలు అయ్యాడు. అప్పుడు స్వామిదాస్ గారు అంతకుముందు పెరలు తీసుకున్నాడు, తర్వాత టోపాజ్ తీసుకున్నాడు. ఓకే, మొత్తం 3 ఫంక్షన్లు చేసాం. ఇప్పుడు 4వ ఫంక్షన్ దుమారం చేయబోతున్నాం అనమాట. సో మనం నెక్స్ట్ ఫంక్షన్ ఇప్పుడు చేయబోతుంది హాల్ ఇదనమాట. సో రండి. సో అంటే ఒక చిన్న ఫంక్షన్ హాల్లో చేసాము, మినీ ఫంక్షన్ హాల్. దాంట్లో 200 సీటింగ్, తర్వాత 500 సీటింగ్తో ఒకటి చేసాము. ఇప్పుడు మళ్ళీ లాస్ట్గా ఇప్పుడు ఏ సీటింగ్తో చేయబోతున్నాం అంటే సుమారు 1000 మంది పెట్టే పెద్ద హాల్ అనమాట. ఫస్ట్ చూడండి ఎలా ఉందో. ఎంట్రీ రాయల్ ఎంట్రీ. మన గ్రేట్ వెంటర్స్ అక్కడి నుంచి వస్తారు. అక్కడి నుంచి అలా కార్లో వస్తూ ఉంటే మామూలుగా మొత్తం మోగుతుండేది అనుకుంటుంది. లెఫ్ట్ రైట్ అంతా మన వాళ్ళందరూ కూర్చొని సో గ్రాండ్ వెల్కమ్ చేస్తాం గురూజీకి. సో రూఫ్ టాప్ కార్లో నాది కానీ స్వామిదాస్ గారి కార్లు కానీ లోపలికి వెల్కమ్ చేస్తాం అనమాట. వచ్చేటప్పుడు అటు ఇటు మన వాళ్ళకు నిలబడతారు. తీన్మార్ బ్యాండ్ బాగా భారత్ మామూలుగా అనమాట, వేరే లెవెల్లో ఉండబోతుంది. సో ఇప్పుడు మనం దీంట్లో చేయబోతున్నాం. సో అంతకుముందు వెన్యూలో పెట్టాము, తర్వాత వేడుకలో పెట్టాము. ఇప్పుడు 3వ ఫంక్షన్ హాల్ అనమాట. సో వేదికలో వెల్కమ్ చేస్తాం. సో ఇది 3వ ఫంక్షన్ హాల్ అనమాట. సో ఇదనమాట 3వ ఫంక్షన్ హాల్. ఈ స్టేజ్ వచ్చేలాకే చూస్తే తమ్ముడు లైట్ వేస్తావా? రండి. సో స్టేజ్ మొత్తం టోటల్ కూడా 50 అడుగులు వెడల్పు అనమాట. ఇప్పుడు వచ్చేసరికి 40 అడుగులు. 50 × 40 అంటే లోపల మొత్తం టోటల్ స్టేజ్ వచ్చేసరికి 2000 స్క్వేర్ ఫీట్స్ అనమాట. ఓకే, ఇంత పెద్ద స్టేజ్ పైన ఇప్పుడు మన వాళ్ళందరూ రేపుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఘనంగా జరగబోతున్నాయి ఇక్కడ. సో ఇక్కడ మరి పెద్ద ఎల్ఈడి స్క్రీన్ వచ్చిందండి. సో ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఒక స్క్రీన్, ఆ తర్వాత అటు ముక్క మొత్తం టోటల్గా అటు టార్గెట్ పేపర్స్, ఇటు ఒక టార్గెట్ పేపర్. కొత్త కాంటెస్ట్ రిలీజ్ అయింది కాబట్టి మధ్యలో ఒక పెద్ద ఎల్ఈడి స్క్రీన్ అనమాట. సో సైజ్ వచ్చేసరికి అటు 4x10, అటు 4x10 వచ్చింది. సో మధ్యలో వచ్చేసరికి ఆల్మోస్ట్ 30 అడుగులు వెడల్పు ఉంది.
పైన హైట్ వచ్చేలకే ఒక 12 feet వచ్చింది అనమాట. ఓకే, సో అంత పెద్ద ఎల్ఈడి స్క్రీన్ వచ్చింది. నెక్స్ట్ దీన్ని కూడా ఎల్ఈడి స్క్రీన్ పెట్టిస్తాం. సో మొత్తం డయాస్ మొత్తం కూడా ఎల్ఈడితో నిండిపోయింది అనమాట. ఓకే, సో ఈ స్టేజ్ పైన మరి మీరు సన్మానాలు తీసుకోవాలనుకుంటే రెడీగా ఉండండి. సో మన మధ్యలో వచ్చాక బోడీ కూడా వీడియో షూట్ చేస్తున్నాడు. రేపొద్దున ఇదే స్టేజ్ పైన ప్లాటినం ర్యాంక్ 3 సన్మానం తీసుకోబోతున్నాడు. ఒకసారి మరి బోడీ సార్ మాటలు కూడా విందాం. వెల్కమ్ బోడీ సార్. మరి ఇంత పెద్ద స్టేజ్ ఫస్ట్ చూసే అవకాశం నీకు మీ అప్లైన్ శ్రీనివాస్ గారికి దొరికింది. చెప్ప మరి ఈ స్టేజ్ కదా ఎలా ఫీల్ అవుతున్నాం? మరి ఈ స్టేజ్ మీద మరి సన్మానం తీసుకోబోతున్నాం, ఎలా ఛాన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? ఎంత ఉంది ర్యాంక్ 3 ఎంత ఉంది? 16 మొత్తం కంప్లీట్ చేసేస్తే 16 కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా దుమ్మాలు చేద్దాం సన్మానం నీకు. ఓకేనా? సో నెక్స్ట్ దిక్సూచి పుస్తకంలో కూడా నీకు కూడా వచ్చేసింది. ముందు బ్యానర్ కూడా వేపిస్తాము ప్లాటినం డబ్బులు వేసుకుంటూ. ఓకేనా? సో చెప్పు మరి నీ ఫీలింగ్. జయ మాగుర్జీ, గుడ్ మార్నింగ్ మాగుర్జీ. ఫస్ట్ సారి నాకు మరి మంచి అవకాశం ఇచ్చారు. నా ఊహకందని రీతిగా ఇవన్నీ జరుగుతుంది మా గురించి. అనుకోకుండా మీరు ఇక్కడ గుంటూరులో కలవటం, మమ్మల్ని గార్డెన్లోకి తీసుకురావటం, బండ్లమూడి గార్డెన్లో రకరకాల మ్యారేజ్లు అయితే చూస్తూ వెళ్తూ ఉండేవాడిని. కానీ ఈ గార్డెన్లోకి నేను వస్తానని ఊహించలేదు. కానీ ఈ గార్డెన్లో మరి మేము ఫంక్షన్లో చూస్తామని ఊహించలేదు. కానీ ఇక్కడ సన్మానాలు తీసుకుంటామని అనుకోలేదు. కానీ మా గురించి ప్రతి పేదవాడికి మీరు మంచి మంచి అవకాశాలు ఇస్తూ మీరు ముందుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. మా గురించి చాలా బాగుంది ఈ గార్డెన్, ఈ స్టేజీ. పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడ వచ్చి ఫంక్షన్లు చేసుకుంటే చూడటం తప్ప నాకైతే ఎటువంటి ఆలోచన ఉండేది కాదు. చాలా గ్రేట్ ఆపర్చునిటీ మాకు ఇస్తున్నారు. ఇంత మంచి అవకాశం ప్రతి పేదవాడికి అందిస్తున్నందుకు మీకు మీ ఫ్యామిలీకి ధన్యవాదాలు మా గురించి. నేను ఊహించలేదు ఇక్కడ అసలు ఇట్లా జరుగుతుందని కూడా. చాలా బాగుంది మా గురించి. చాలా చాలా అంటే చాలా బాగుంది మా గురించి ఫంక్షన్ హాల్. మరి అందరూ సహకరించి అందరూ దీనికి అర్హులని నేను అనుకుంటున్నాను మా గురించి. ప్రతి పేదవాడు ఇక్కడ సన్మానం తీసుకొని అందరికీ మంచి ఆపర్చునిటీ మీరు ఇస్తున్నారు. మీరు అందరినీ పొద్దుటాల ఉదయం కూడా జూమ్లో కూడా మంచి గైడెన్స్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి సన్మానాలు తీసుకోవాలని చాలా హ్యాపీగా నేనైతే ఫీల్ అవుతున్నాను. రేపు నేను ప్లాటినం కూడా ఖచ్చితంగా తీసుకుంటాను మా గురించి. ఈ హాల్లోకి వచ్చి నాకు అనిపిస్తుంది. నేను 5 members ఇక్కడ సన్మానాలు ఇప్పిస్తాను మా గురించి ఖచ్చితంగా. అందరూ ర్యాంక్ దగ్గరలో ఉన్నారు మా గురించి, లెఫ్ట్ రైట్. ఒక 10 members మొత్తం ప్రిపేర్ చేస్తారు మా గురించి. కనీసం 5 ఈ స్టేజ్ ఎక్కిస్తారు మా గురించి. 5 కాదు, గోల్డ్ మెడల్ కూడా ఉన్నాయి. ఒక డీడీ క్లోజ్ చేసినా కూడా గోల్డ్ మెడల్ వచ్చింది ఖచ్చితంగా. ఆల్మోస్ట్ అప్పటికి నువ్వు ఎంతమంది డీడీ క్లోజ్ చేసినా వాళ్ళందరికీ గోల్డ్ మెడల్ ఇచ్చి ఇక్కడ ర్యాంక్ తీసుకోవచ్చు ఖచ్చితంగా మా గురించి. వాళ్ళందరికీ 50 మందిని ఎక్కించవచ్చు. నువ్వు ఖచ్చితంగా మా గురించి 50 మంది గోల్డ్ మెడల్ ఇప్పించవచ్చు. నేను అనుకుంటే ఖచ్చితంగా చేయగలను మా గురించి, చేస్తాను మా గురించి. మీ బ్లెస్సింగ్స్ మా గురించి, శ్రీనివాసరావు గారు బ్లెస్సింగ్తో తీసుకుంటాం మా గురించి. ఖచ్చితంగా చేస్తాను మా గురించి. ఫేస్బుక్ లైవ్ కూడా ఇస్తున్నాను. 50 మందికి గోల్డ్ మెడల్ ఇప్పించాలి. ఓకే, ఖచ్చితంగా. ఆల్ ది బెస్ట్ అనమాట బోడీ గారు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అలానే మీ అప్లైన్ శ్రీనివాస్ గారితో మాట్లాడుతున్నాము. వెల్కమ్ శ్రీనివాస్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి, అందరికీ థ్యాంక్ యూ మావర్జీ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్ షాప్కి థ్యాంక్ చెప్పాలి, అలాగే దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. ఈ అవకాశం రావటం వచ్చిన తర్వాత ఇది నిలబెట్టుకొని ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతాం. ఖచ్చితంగా 100% వర్క్ అనేది చేస్తాం మావర్జీ. వర్క్ చేయకుండా ఎక్కడ ఉన్నాం. సో వర్క్ అనేది ఇంపార్టెంట్. వర్కే పనిగా దైవంగా పెట్టుకొని చేస్తాం. ఖచ్చితంగా కమిట్మెంట్ తీసుకొని చేస్తాము. సో థ్యాంక్ యూ మావర్జీ. ఇప్పుడు వచ్చే ఏదైతే ఇది ఉందో ఈ ర్యాంక్ రత్న అవార్డ్స్ అక్టోబర్ 19న మీరు పెట్టారో ఆ ఫంక్షన్కే ఖచ్చితంగా ప్లాటినం దగ్గరలో ఉన్నారు మావర్జీ. ప్లాటినం దగ్గర 30 లీటర్లు ఉన్నారు. అలాగే గోల్డ్లో ఉన్నారు. సో అదంతా చేపిస్తాం మావర్జీ. ఖచ్చితంగా గోల్డ్కి ప్లాటినంకి పరలకి దగ్గరలో ఉన్నారు. చేపిస్తాం మావర్జీ. థ్యాంక్ యూ మావర్జీ. థ్యాంక్స్ సో మచ్ మావర్జీ. సో అలాగే గోల్డ్ మెడల్ ఎంతమంది చూపిస్తారు మీరు? గోల్డ్ మెడల్ ఆల్రెడీ ఇప్పుడు ఒక డీడీ వేస్తేనే 200 పీస్తో మీరు గోల్డ్ మెడల్ ఇస్తున్నారు, చేపిస్తాను. ఖచ్చితంగా మన టీం నుంచి ఖచ్చితంగా 50 మంది వచ్చేటట్టు చేస్తాను. 50 కాదు, 100 మంది చేయాలి. బోడీ కింద 50 మంది. ఓకేనా? ఎస్ మావర్జీ. 100 మంది స్టేజ్ ఎక్కించాలా? అంటే వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒక సన్మానం తీసుకోవాలి. గోల్డ్ మెడల్ తీసుకున్నా స్టేజ్ ఎక్కాలి. ఎక్కిస్తాము. ఊరికనే కాదు, వాళ్ళకి గోల్డ్ మెడల్ ఇప్పించాలి. సరేనా? అలాగే రైట్. ఆల్ ది బెస్ట్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ. రైట్ టైగర్స్, ఇదనమాట ఈరోజు మరి దుమ్మారం చేస్తున్నాము. లైవ్లో కూడా కమిట్మెంట్ ఇస్తున్నాను.
గెట్ రెడీ. సో ఈ స్టేజ్ పైన మీరు కూడా సన్మాన సత్కారం తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, అందరికీ ధన్యవాదాలు. దిస్ గారా చిన్న వస్తాను కాబట్టి జై హింద్, జై హో సేఫ్ షాప్. థ్యాంక్ యూ సో మచ్ గారు ఫ్రమ్ బండ్లపూడి గార్డెన్స్. ఒకసారి హాల్ బయట కూడా ఒకసారి మొత్తం ఒకసారి చూద్దాం, మొత్తం రికార్డ్ చేద్దాం. बड़ी 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 रा बड़ी साहो